రోజు 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 దేవుడు ఏం చేస్తారంటే మనకు నేర్పిస్తూ నేర్పిస్తూ తన రూపంలో మారుస్తాడు. అర్థమైందా? మనల్ని దేవుడు తన రూపంలో మారుస్తాడు. మనము దేవుని స్టాండర్డ్కి వెళ్ళాలా కానీ దేవుడు మనల్ని లో స్టాండర్డ్కి రాలేడు. ఇప్పుడు నా బిడ్డ ఏదన్నా రోడ్డు పక్కన ఉండేటివి కావాలంటే నేను కొనను. నీట్గా ఉన్నాయో లేదా చూసి నా స్టాండర్డ్లో కొనిస్తా. నేను నా స్టాండర్డ్లో అడుగుతున్నా, నా స్టాండర్డ్లో ఏడుస్తున్నా. కానీ దేవుడు నాతో బైబిల్ ద్వారానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, గర్భములో చూలాలి గర్భములో ఎముకలు ఎలాగ ఎదుగుతున్నావో నీకు తెలియదు, గాలి తూర్పు నుండి పడమరకు ఎట్లా వెళ్తుందో నీకు తెలియదు, అలాగే నీ ఎడల నేను కలిగి ఉన్న కార్యములను నువ్వు ఎరుగవు. కాబట్టి నువ్వు ఇదే కావాలి అని గట్టిగా పట్టుబట్టకు. నేను నీ కొరకు ఇచ్చినటువంటి అది నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చెయ్యడు. నువ్వు ఏడుస్తున్నావు కదా అని వేడి వేడి పాలు బిడ్డకిస్తుందా? ఆ పిల్ల కింద పడి కొట్టుకొని నాకంటే కూడా తల్లి అంటది ఊపుకుంటా ఊపు అని ఆగరా ఆగరా పట్టు తీసుకో చావు అని ఎవరు అన్నారు. నేను ఎంత ఏడ్చినా దేవుడు నాకు ఇవ్వలేదు, అది డోర్ క్లోజ్ అంతే. సో నేనేం చేశానంటే మౌనం అయిపోయా. దేవుడు ఏం ఓపెన్ చేస్తాడో అది నేను తీసుకోవాలి. అప్పుడు మీరు దేవుడిని తిట్టుకోలేదా? నాకు ఇష్టమైన వ్యక్తిని ఇవ్వడం లేదు, నేనెందుకు ప్రేయర్ చేసుకోవాలి, నేనెందుకు దేవుని మాట వినాలి అని? దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవునితో ప్రతిరోజు మనము డైలీ మనం వాక్యం చదువుతూ ఆయన అంటే మీరు అటు ఉండి ఇటు ఎట్లా ఉండగలిగినారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ ఒక లవ్ లో ఉన్నారు, మీరు ఆ డైనమాలో ఉన్నారు, ఆ బాధలో ఉన్నారు, అసలు నాకు ఈయన దక్కలేదు కదా అని బాధలో కూడా ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకోగలిగారు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎట్లా తీసుకోగలిగారు ఆ వాక్యం? ఎట్లా అంటే అమ్మా, మనము డైలీ వాక్యం చదవాలిరా. ప్రతిరోజు నీవు ఒక పోర్షన్ పెట్టుకొని చదువుకుంటూ వెళ్తే అప్పుడు ఆయన స్వభావం నీకు అర్థమవుతుంది. దేవునితో నడక, హనోకు దేవునితో నడిచాను, అతడు మరణము చూడకయే కొనిపోబడెను. దేవునితో మనం నడిచినప్పుడు మరణం అంటే జీవం లేని వాటిని చూడం మనం, అంతే. దేవుడు తన స్వభావమును మనం చూపిస్తున్నప్పుడు, నిన్ను గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. నాకు మనిషి స్వభావం అర్థమవుతుంది, ఒక సైడ్ దేవుని స్వభావం అర్థమవుతుంది. మనిషి సింపుల్ గా ఐ లవ్ యూ అని తర్వాత ఈజీగా నీకంటే మంచి వ్యక్తి వస్తే టక్కున వెళ్ళిపోయిన వ్యక్తి కొరకు ఆ వ్యక్తి ఎక్కడ, నేను పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన త్రోవలో నేను వెళ్తుండగా కూడా నా వెనకాల వెళ్ళి నా వెనకాల వచ్చి నన్ను మరణం నుండి తప్పించి సూసైడ్ ఆలోచనలు తొలగించి నన్ను ఎల్ఎల్బి చేయడానికి కృపనిచ్చి ఈ ఆలోచనలు ఎక్కడ, ఈ వ్యక్తి ఎక్కడ, ఈ దేవుడు ఎక్కడ? ఈజీగా చెప్పొచ్చు కనుక ఈ వ్యక్తిని నమ్మగలుగుతా నేను. ఎందుకంటే నేను